అందరికీ నమస్కారం. నిన్న బియ్యం దొంగ అందరు బియ్యం దొంగ ఏదేదో కారు కూతురు కోసం ఏదో మాట్లాడమన్నారు. ఏదో పిచ్చివాగుడు వాగుతూ ఆంధ్ర రాష్ట్రంలో అమలు జరుగుతున్నటువంటి మద్యం విధానం పైన చెత్త ఆరోపణ చేస్తుంది. మాట్లాడినటువంటి మాటల్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. నిజంగా నీతి నిజాయితీ చిత్తశుద్ధి మీకుంటే ఇవాళ మీరు చేసినటువంటి పాపాలు ఒక్కొక్కటి బయటకు వస్తా ఉంటే చూసి తట్టుకోలేక పిచ్చివాగుడు వాగుతాం. ఇవాళ ఈ రకంగా మాట్లాడే మీరు ప్రతిపక్ష హోదా కూడా రాకుండా ఇవాళ ఒక సాధారణ ఎమ్మెల్యే లాగానే మిగిలిపోయారు. ఆ విషయం గుర్తుపెట్టుకోవాలని వైఎస్ఆర్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు తెలియజేస్తారు. నిన్న మాట్లాడుతూ షాపుల దగ్గర కమిషన్లు తీసుకున్నా అని చెప్పి మాట్లాడతారు. ఇవాళ మేము ఎంత పారదర్శకంగా చేసామంటే గతంలో మీరు ఒక విధానంతో దోపిడీ చేయాలనే లక్ష్యంతో ఆ రోజున ఎక్సైజ్ డిపార్ట్మెంట్నే సబ్బు పేరుతో మొత్తం కూడా విచ్ఛిన్నం చేశారు. తర్వాత గవర్నమెంట్ షాపులు పెట్టుకుని రేట్లన్నీ కూడా విపరీతంగా పెంచేసి 50 రూపాయలు ఉన్నదాన్ని 250 రూపాయలకి పెంచేసి గవర్నమెంట్ షాపుల పేరుతో మీ అక్రమ మద్యాన్ని ఆ షాపుల్లో అమ్మినటువంటి విధానాన్ని ఇవాళ విచారణ జరిగి మొత్తం బయటకు వస్తా ఉంటే ప్రజల దారి మళ్లించాలని మీరు ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఇవాళ మీరు చేసినటువంటి దోపిడీ ఇవాళ కొన్ని బ్రాండ్లని డిస్టిలరీలని భయపెట్టి హస్తగతం చేసుకుని ఆ డిస్టిలరీలో తయారు చేశారు. ఇది వాస్తవం కాదా? దీని మీద మేము విచారణ చేస్తూ ఇవాళ సిఐడి ఎంక్వైరీ జరుగుతూ ఉంది. దీని మీద ఒక స్పెషల్ సిట్ చేసాం. సిట్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. సిట్ చేసిన రోజున సాయంత్రం తాడేపల్లి జగన్మోహన్ రెడ్డి గారి ఇంటి దగ్గర ఫైల్స్ తగలబెట్టారు. దానికి సమాధానం చెప్పండి. ఇవాళ ఎందుకు మీరు ముందస్తు బెయిల్ కోసం మీరు అప్లై చేస్తారో ఒకసారి చెప్పాలి. మీరు ఏ తప్పు చేయకపోతే ఇవాళ మీరు ఫైల్ తగలబెట్టడం ఏంటి? ఇవాళ ముందస్తు బెయిల్ కోసం ప్రయత్నాలు చేయడం ఏంటి? ఇవన్నీ కూడా ప్రజలకు అర్థమవుతున్నాయి. మీరు ఎన్ని నల్లబోలి మాటలు చెప్పినా నమ్మే పరిస్థితి లేదు. ఇవాళ వేలం పాటలు అంటా ఉన్నారు. మీ సంస్కృతి అది. అక్రమ వసూలు చేసింది మీ సంస్కృతి. బ్రాందీ షాపుల్ని కొన్ని మండలాల్లో అసలు బ్రాందీ షాపులు పెట్టకుండా చేశారు. మీ అనుయాయులతో బెల్ట్ షాపులు పెట్టుకోవడానికి పాటలు పెట్టి ఇవాళ మొత్తం కూడా దోపిడీ చేసే కార్యక్రమం చేస్తే ఇవాళ మేము దాదాపు 3400 షాపుల్ని చాలా పారదర్శకంగా చేస్తే దాదాపు 90,000 అప్లికేషన్స్ వచ్చింది. 1800 కోట్ల రూపాయలు ప్రభుత్వానికి ఆదాయం జమ అయింది. ఇది కాకుండా ఎవరైతే గీత వృత్తిలో ఉన్నటువంటి గీత కులాలకు కూడా ఇవాళ 340 షాపులు ఇచ్చినటువంటి ఘనత ఇవాళ తెలుగుదేశం కూటమి ప్రభుత్వానికి. మరి ఇన్ని మంచి కార్యక్రమాలు చేస్తే మీరు అవన్నీ కూడా తట్టుకోలేకపోతున్నారు. డిస్టిలరీస్ గురించి మాట్లాడుతూ ఉన్నారు. ఇవాళ మొత్తం కూడా గతంలో మీరు చేసిన అక్రమ మద్యాలు మీరు అమ్ముకున్నాయి కాకుండా మిగిలిన ఈ మొత్తాన్ని కూడా డిపోల్లో పక్కన పెట్టాం. టెస్టులు జరిగినాయి. అవన్నీ కూడా అలాగే ఉన్నాయి. వాటిని విచారణ చేసి విచారణ బయటకు వచ్చిన తర్వాత మొత్తం బయటకు వస్తుంది. ఆల్రెడీ ఎంక్వైరీ అవుతుంది. డిస్టిలరీస్ మీద కూడా కరెంటు బిల్లుల దగ్గర నుంచి చాలా మైన్యూట్గా ఇవాళ వెరిఫై చేస్తూ ఉన్నారు. ఇవాళ ఎవరైతే దొంగలు ఉన్నారో అందరూ కూడా బయటకు వస్తారు. మీరు అక్రమంగా తయారు చేసిన మద్యాన్ని మేము ఎప్పుడు కూడా షాపుల్లో మేము అమ్మలేదు. గవర్నమెంట్ వచ్చిన తర్వాత మేము ఇవాళ తెస్తున్నటువంటి బ్రాండ్లన్నీ కూడా చాలా నాణ్యతతో కూడుకున్నటువంటి బ్రాండ్లు తీసుకొస్తున్నాం. దాదాపు 12 రకాలైనటువంటి టెస్టులు చేస్తా ఉన్నాం. కేవలం మీరు గతంలో
దాంట్లో ఎంత ఆల్కహాల్ పర్సంటేజ్ ఉందో స్ట్రెంత్ ఒకటి చూశారు తప్ప అందులో ఏమైనా కెమికల్స్ కలిసినాయా, ఏమైనా మినరల్స్ కలిసినాయా, దాంట్లో ఏదైనా విషపూరితమైనటువంటి పదార్థాలు ఉన్నాయని కూడా మొత్తం డీటెయిల్గా ఇవాళ ల్యాబ్లన్నీ కూడా కంప్యూటరైజ్ పెట్టించి టెస్టులు చేసి ఇవాళ మేము ఏర్పాటు చేస్తున్నటువంటి విధానం. మీరు టార్గెట్లని మాట్లాడుతూ ఉన్నారు. అసలు టార్గెట్లు ఏంటి? మీరు చేసినటువంటి దోపిడీ వల్ల, మీరు కొన్ని బ్రాండ్లకి పరిమితం చేయడం వల్ల మల్టీనేషనల్ కంపెనీలన్నీ కూడా రాష్ట్రం నుంచి వెళ్ళిపోతే ఇవాళ మల్టీనేషనల్ కంపెనీలన్నీ కూడా వచ్చి దాదాపు 350 బ్రాండ్లు ఇవాళ రాష్ట్రంలో అందిస్తా ఉంది. ఇవాళ తెలుగుదేశం ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం చాలా పారదర్శకంగా చేస్తా ఉన్నాం. ఇవాళ ఏదైతే బోర్డర్ జిల్లాలు ఉన్నాయో అటు కర్ణాటక కానీ, తమిళనాడుకు కానీ, ఇటు మన ఒరిస్సాకు కానీ, తెలంగాణకు కానీ గతంలో మొత్తం కూడా అక్కడి నుంచి ఇంపోర్ట్ అయ్యారు. ఇవాళ అవన్నీ కూడా కంట్రోల్ చేయడం వల్ల, అన్ని బ్రాండ్లు అవైలబిలిటీ చేయడం వల్ల ఇవాళ ఆ షాపులన్నింటిలో కూడా విక్రయాలు పెరిగినాయి. అది చూసి మీరు ఏదో టార్గెట్లు ఫిక్స్ చేశారు, దానివల్లే పెరిగింది అన్నారు. గతంలో అదంతా ప్రజాధనాన్ని మీరు దోచుకున్నారు. ఇవాళ అవన్నీ కూడా చాలా పకడ్బందీగా చేయడం వల్ల ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది, ప్రజలకు వస్తుంది ఆదాయం. ఇవాళ మీ దోపిడీ కోసం అవన్నీ కూడా ఇష్టారాజ్యంగా చేస్తారు. విచ్చలవిడిగా గంజాయి, ఆంధ్ర రాష్ట్రంలో ఏ సందులోకి వెళ్ళినా గంజాయిని ఏర్పాటు చేసినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది. ఇవాళ గంజాయి సిగ్గు లేకుండా ముఖ్యమంత్రి గారి ఇంటి ముందు ఒక ఆడబిడ్డని, ఆనాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ గారి ఇంటి ముందు ఆడబిడ్డని భర్త ముందే అఘాయిత్యం చేస్తే దిక్కు లేదు. మీరు మాట్లాడుతూ ఉన్నారే సిగ్గు లేకుండా. ఇవాళ ఆడపిల్ల వైపు చూడాలంటే భయపడే విధంగా ఇవాళ ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తూ ఉంది. తీవ్రంగా ఇమ్మీడియట్ గా వాళ్ళని ఎంతటి వాళ్ళైనా లెక్క చేయకుండా తీసుకొచ్చి లోపల వాళ్ళ మీద కఠినంగా చర్యలు తీసుకోవడం జరుగుతూ ఉంది. ఇన్ని కార్యక్రమాలు చేస్తామంటే తప్పుదారి పట్టించడానికి మీరు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. మీరు సోషల్ మీడియాలో 78 సంవత్సరాల ఆడబిడ్డని సోషల్ మీడియాలో పోస్ట్ షేర్ చేసిన ఆవిడ తీసుకెళ్లి అరెస్ట్ చేశారే. మీరు ఇష్టారాజ్యంగా మీరు దాడులు చేసి మరి చూసాం. గతంలో తోట చంద్రయ్యని, ఒక బీసీ సోదరుణ్ణి నడి రోడ్డు మీద పేక్కోసి చంపేసింది వైఎస్ఆర్ పార్టీ కదా. నడి రోడ్డు మీద మరి అనేక మంది బీసీ సోదరులు అతి దారుణంగా హత్యలు చేసింది వైఎస్ఆర్ పార్టీ నాయకులు కదా. ఏదైతే మాచర్లలో నడి రోడ్డు మీద తెలుగుదేశం పార్టీ నాయకులు వెళ్తే, బోండమ్మ గారు, ముద్దాయంకర్ గారు వెళ్తే వాళ్ళ కారును పగలగొట్టి దాడి చేసడానికి ప్రయత్నించిన వ్యక్తికి మీరు మున్సిపల్ చైర్మన్ ఇస్తే అదే ప్రజాస్వామ్యం. ఇదే నా దుర్మార్గం. మీరు చేసింది దుర్మార్గం. ఇంకా పైగా వచ్చి ఇవాళ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేల మీద లేదా ప్రభుత్వం మీద మాట్లాడాలని ప్రయత్నం చేస్తాం. ఇవాళ మేము గతంలో మీ ఎమ్మెల్యేలు వసూలు చేసుకున్నారు, మీ నాయకులు వసూలు చేసుకున్నారు. గల్లీకో వసూలు రాజా ఉండేవాళ్ళు. మరి అట్లాంటిది ఇవాళ మేము పారదర్శకంగా ఉంటే లేనిపోయిన ఆరోపణలు చేసే కార్యక్రమాలు చేస్తాం. ఇవాళ ఇసుక కానీ, మద్యంలో కానీ చాలా పారదర్శకంగా ముఖ్యమంత్రి గారు ఎప్పటికప్పుడు రిపోర్ట్స్ తెప్పించుకుని ఎక్కడైనా తప్పు జరిగితే ఇమ్మీడియట్ గా యాక్షన్స్ తీసుకోవడం జరుగుతుంది. మీరు దీని మీద మాట్లాడుతూ ఉన్నారు. ఇవాళ అందుకనే సిట్ వేసాం. సిట్ నివేదిక వస్తుంది, ఒక్కొక్కరిని వాళ్ళ మీద చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఎవరు తప్పించుకోలేరు. ఇవాళ సిగ్గు లేకుండా పేద ప్రజల బియ్యాన్ని కొట్టేసి నిత్యం ఒక దుర్మార్గమైనటువంటి ఆలోచన. మొన్నటి వరకేమో ముసుగుదాన్ని ఎక్కడో దాక్కున్నారు, పారిపోయారు. పోలీసులు వస్తే అడ్రస్ లేకుండా పారిపోయారు. ముఖ్యమంత్రి గారు ఆడవాళ్ళని ఏం చేయొద్దన్నారు, కానీ చేయమని చెప్పి నాయకులు అంటున్నారని చెప్పి మాట్లాడారు. ఇవాళ మళ్ళీ సిగ్గులు ఎక్కడో వచ్చి మాట్లాడుతూ ఉన్నారు. ఆ స్క్రిప్ట్ ఏదో రాసిస్తే ఆ స్క్రిప్ట్ చదువుతాం కాదు. మీరు చేసినటువంటి ప్రతి కుంభకోణం బయటకు వస్తుంది. పేదలకు చెందినటువంటి ధాన్యాన్ని గోడౌన్లో జాగ్రత్త చేస్తామని చెప్పి పందికొక్కుల్లాగా తిన్నటువంటి వ్యక్తి పేరుని నాని. వాస్తవం కాదా చెప్పమనండి. 7,000 బస్తాల, దాదాపు 8,000 బస్తాల బియ్యాన్ని దోచుకున్న వ్యక్తి పేరుని నాని. కాకినాడకి
మరి అమ్ముకున్నటువంటి వ్యక్తి పేరు నాని కదా, మొత్తం కూడా బయటకు వచ్చింది. సిగ్గు లేకుండా ఇవాళ మొన్న ఏదో మాట్లాడుతూ ఉన్నారు. ఇంతవరకు ఎప్పుడు కూడా ఇలాంటి కేసులు పెట్టలేదు, క్రిమినల్ కేసులు పెట్టలేదు. అంటే బియ్యం కొట్టేస్తే కేసులు పెట్టరా, బియ్యం దోచేస్తే కేసులు పెట్టరా, పేదవాళ్ళని డబ్బులు కొట్టేస్తే కేసులు పెట్టరా? మీరు ఏమైనా దిగొచ్చారా? ఎవరు తప్పించుకునేది గుర్తుపెట్టుకోండి. తాత్కాలికంగా ఏదో మాట్లాడి ఫైన్లు కట్టేస్తే ఆ కేసులు మాఫీ అయిపోతారు మీరు అనుకోకర్లేదు. మొత్తం మీ అక్రమ సంపాదనలు, మీ దోపిడీలు మొత్తం కూడా బయటకు వస్తాయి. ఇంకొకసారి ప్రభుత్వంలో జరుగుతున్న మంచి ఇవాళ చూడండి, భారతదేశంలోనే 2వ స్థానం పెట్టుబడులు పెడుతున్నటువంటి అభివృద్ధి చెందుతున్నటువంటి రాష్ట్రాల్లో గౌరవ ముఖ్యమంత్రి గారు 10 నెలల్లోనే, సంవత్సరం లోపే సెకండ్ ప్లేస్ కి తీసుకొచ్చారంటే అది కూటమి ప్రభుత్వం యొక్క విధానం. ఈ రాష్ట్రంలో 20 లక్షల మందికి ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయాలని, సంక్షేమ కార్యక్రమాల్ని ఒక్కొక్కటి అమలు చేసుకుంటూ ముందుకెళ్తా ఉంటే ఇవన్నీ చూసి తట్టుకోలేక ప్రజల్ని తప్పుదారి పట్టించే కార్యక్రమాలు చేస్తే జరగమని కూడా హెచ్చరిస్తూ ఇవాళ కూటమి ప్రభుత్వం పవన్ కళ్యాణ్ గారి మీద కూడా మాట్లాడుతూ ఉన్నారు. ఒళ్ళు దగ్గర పెట్టుకోండి, ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడండి. ప్రజలకి పరిపాలన అందిస్తూ ఇవాళ ముఖ్యమంత్రి గారు దేశాలకు వెళ్ళి పెట్టుబడి తీసుకొస్తా ఉన్నారు. అనేక కంపెనీలు ఈ రాష్ట్రానికి వస్తా ఉన్నాయి. తరలి వెళ్ళిపోయిన అన్ని కంపెనీలు తిరిగి వస్తా ఉన్నాయి. ఈ రాష్ట్రానికి, దేశానికి, ప్రపంచానికి ఆదర్శ విధంగా P4 కార్యక్రమాన్ని గౌరవ ముఖ్యమంత్రి గారు అందిస్తా ఉంటే ఇవాళ మీరు లేనిపోని కళ్ళబోని మాటలు చెప్పి ప్రజల్ని మభ్యపెడితే చివరికి మీకు మిగిలేది సున్నానే అనేది గుర్తుపెట్టుకోవాలని చెప్పి తెలియజేస్తాం. ఇక్కడ ఆయన అవకాశాన్ని బట్టి ఇక్కడ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు 24/7 అందుబాటులో ఉన్నారు. మీరు ఏదైనా చూసుకోవచ్చు. కుటుంబ సభ్యుల్ని పరామర్శకి వెళ్ళొస్తున్నారు తప్ప ఎక్కువ శాతం ప్రజల కోసం కష్టపడతా ఉన్నారు. ఆ వయసులో ఆ మాత్రం ఇంగిత జ్ఞానం కూడా లేదు. మీ జగన్మోహన్ రెడ్డి పక్క జిల్లాలో తుఫాను వస్తే పారిపోయిన వ్యక్తి, కనీసం వచ్చి పలకరించినటువంటి సందర్భం లేదు. ఆడబిడ్డల మీద అఘాయిత్యాలు జరిగితే కనీసం వచ్చి పలకరించినటువంటి పరిస్థితి లేదు. ఎక్స్గ్రేషియాలు ఇచ్చినటువంటి పరిస్థితి లేదు. శుక్రవారం వెళ్ళిపోయేవాడు ఆయన. ఇవాళ వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చి మాట్లాడుతూ ఉన్నారంటే ఇంకెంతకంటే సిగ్గు చేయట్లేదు. ఇవాళ పవన్ కళ్యాణ్ గారు కూడా చాలా ఒక పంచాయతీల్లో ఇవాళ జరిగినటువంటి అభివృద్ధి, ఎన్ఆర్జీఎస్ ఫండ్స్ అభివృద్ధి కానీ, ఇవాళ అడవి తల్లి కార్యక్రమానికి గిరిజన ప్రాంతాల్లో చేపట్టినటువంటి కార్యక్రమాలు కానీ, మంచినీటికి తీసుకునేటటువంటి ఏదైతే కేంద్ర ప్రభుత్వంలో జల్ జీవన్ మిషన్ లో తీసుకున్నటువంటి కార్యక్రమాలు కానీ, ఇవాళ రాష్ట్రంలో అందరూ కూడా చాలా ఏ రకంగా రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలి, పేదరికం లేనటువంటి సమాజాన్ని ఏ రకంగా నిర్మాణం చేయాలని ప్రభుత్వం చాలా నిబద్ధతతో ముందుకెళ్తుంది. మీరు కళ్ళబొలి మాటలు చెప్పిన ఆయన నమ్మే పరిస్థితి గతంలో వాడుకున్న అలవాటు. గతంలో నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్ తీసుకొచ్చేవాళ్ళు ఈ ఎమ్మెల్యేలు అందరూ పక్క రాష్ట్రాల నుంచి తీసుకొచ్చి, తర్వాత జే బ్రాండ్లు కొన్ని వచ్చాయి, జే బ్రాండ్లు తీసుకొచ్చి వెల్లి షాపులు నడుపుకున్న సంస్కృతి వాళ్ళది. వాళ్ళు దీని గురించి మాట్లాడుతూ ఉన్నారంటే అది సిగ్గు చేయడం కూడా తెలియజేస్తుంది. శాస్త్రి గారు